హలో ఆస్పిరెంట్స్. నాదైతే ఇవాళ ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. సో, ఆగస్ట్ 1 సెకండ్ షిఫ్ట్ అనమాట. ఆగస్ట్ 1 సెకండ్ షిఫ్ట్ అంటే 10:30 షిఫ్ట్ నాది. సో, ఇందులో పేపర్ ఎలా వచ్చింది, పేపర్ అనాలిసిస్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. ఫస్ట్ అయితే స్టార్ట్ అవ్వడం ఇంగ్లీష్ సెక్షన్‌తోనే స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్వాంట్, ఆ తర్వాత రీజనింగ్ ఇలా స్టార్ట్ అయ్యాయి. నాకు ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్‌ని ఎన్ని అటెంప్ట్ చేశాను, లేకపోతే ఎలాంటి క్వెషన్స్ వచ్చాయి అండ్ ఆ క్వెషన్స్ ట్రిక్కీగా ఉన్నాయా, ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం అనాలిసిస్ చేసేది చూద్దాం. సో, ఇంగ్లీష్ వచ్చేసరికి నేను కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ అనేది నేను అసలు చూడలేకపోయాను. బికాజ్ ఎందుకంటే మిగిలిన క్వెషన్స్ అన్నీ చూసి నేను ఆన్సర్ చేసేలోపే ఉన్న 20 మినిట్స్ టైం అనేది నాకు అయిపోయింది. సో, ఈ ప్యాసేజ్ తప్ప మిగిలిన అన్ని క్వెషన్స్ గ్రామర్ బేస్డ్, వొకాబులరీ బేస్డ్. సో, గ్రామర్ బేస్డ్, వొకాబులరీ, ఎర్రర్ డిటెక్షన్ ఈ క్వెషన్స్ అన్నీ ఇచ్చాడు. తర్వాత పారాజంబుల్ ఇచ్చాడు. ఈ పారాజంబుల్ అనేది ఒక 6 సెంటెన్సెస్ ఇచ్చి దాన్ని చేయమన్నారు. ఇంకా వచ్చేసరికి ఒక 4 to 5 సెంటెన్సెస్‌ని ఇలా ఇస్తారు కదా, ఏ, బి, సి, డి అని ఇచ్చేసి వాటిని కూడా అరేంజ్ చేయమని చెప్పిచ్చాడు. ఈ క్వెషన్స్ ఒక 5 వచ్చినాయి. ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ ఒక 3 వచ్చినట్టున్నాయి. సో, క్లారిటీగా క్వెషన్స్ ఎన్ని అన్నది నాకు గుర్తులేదు. కాకపోతే ఈ మోడల్‌లో మాత్రమే వచ్చాయన్నమాట. వొకాబులరీ బేస్డ్ క్వెషన్స్ వచ్చాయి, గ్రామర్ బేస్డ్ క్వెషన్స్ వచ్చాయి, తర్వాత ఎర్రర్ డిటెక్షన్ వచ్చింది. ఆ తర్వాత పారాజంబుల్‌లో 2 టైప్స్ ఆఫ్ పారాజంబుల్స్ వచ్చాయి. ఒకటేంటంటే కంప్లీట్ సెంటెన్సెస్ లైన్‌గా సెంటెన్సెస్ ఇచ్చేసి ఆ సెంటెన్సెస్‌ని అరేంజ్ చేయమని చెప్పేది ఒకటి. సెకండ్ వచ్చేసరికి బుడ్డ సెంటెన్సెస్ ఇస్తారు కదా, బుడ్డ సెంటెన్సెస్ ఇచ్చి వాటిని అరేంజ్ చేయమనేది. తర్వాత ఇంకా ఎర్రర్ డిటెక్షన్ క్వెషన్స్‌లో ఎలాంటిది వచ్చిందంటే ఏ పార్ట్ ఇది, బి పార్ట్ ఇది, తర్వాత సి పార్ట్, డి పార్ట్, ఈ పార్ట్స్ ఏదో ఏ పార్ట్‌లో ఎర్రర్ ఉంది అని చెప్పేసి ఇలా మనం ఆల్రెడీ నార్మల్‌గా ప్రతి మాక్ టెస్ట్‌లో ఎలాంటిదైతే చూస్తున్నామో ఆ మోడల్స్‌లోనే ఇంగ్లీష్ ఇచ్చారు. సో, ఇంగ్లీష్ నాకు ఓవరాల్‌గా ఎలా అనిపించింది అని అంటే ఓకే, మోడరేట్. అంటే టఫ్‌గాను లేదు, ఈజీగాను లేదు. ఇంకా చెప్పాలంటే టఫ్ కంటే ఈజీగానే అనిపించింది. ఈజీ నుంచి మోడరేట్ లెవెల్‌లో ఉంది ఇంగ్లీష్ నాకు. సో, ఈ వీడియోలో నేను డిస్కస్ చేసేది, చెప్పేది ప్రతిదీ కూడా అనాలిసిస్ అందరిని బేస్ చేసుకొని కాదు. నేను ఎగ్జామ్ రాసాను కాబట్టి నా రియల్ ఎక్స్‌పీరియన్స్‌ని మీకు షేర్ చేస్తున్నాను. సో, అలానే నెక్స్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయని తెలుసుకొని వెళ్ళడం వల్ల రేపు అలాంటి క్వెషన్స్ వస్తే మీరు ఫాస్ట్‌గా ఆన్సర్ చేయగలుగుతారు కదా. సో, అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్ క్వాంట్ వచ్చేసరికి నేను ఒక 14 క్వెషన్స్ మాత్రమే ఆన్సర్ చేశాను. అండ్ ఈ 14 క్వెషన్స్‌ని కూడా 100% యాక్యురసీతో ఆన్సర్ చేశాను. నాది ఫస్ట్ నుంచి ఉన్నదేంటంటే క్వాంట్‌లో ఎప్పుడు కూడా నేను నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేది తక్కువ అటెంప్ట్ చేస్తాను. నెంబర్ ఆఫ్ క్వెషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. బట్ యాక్యురసీ మాత్రమే 100% ఉండేలా చూసుకుంటాను. నేను ఎంత ట్రై చేసినా కూడా క్వాంట్‌ని నేను ఇంకా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటూ ఉంటున్నాను. బట్ అది ఇంకా ఇంతకంటే ఇంప్రూవ్ అవ్వట్లేదు. బట్ యాక్యురసీ ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా క్వాంట్‌లో కాన్ఫిడెంట్‌గా ఉంటాను. సెక్షనల్ కట్ ఆఫ్ దాటుతుంది. అలానే యాక్యురసీ వల్ల నేను పెట్టిన 14 క్వెషన్స్‌కి 14 రైట్ అవుతాయి కదా. సో, అది ఇంకా ఎక్కువ క్వెషన్సే ఆన్సర్ చేయాలి. బట్ నేను చేయలేకపోయాను. ఓకే, మనం చేస్తే చేసామని, చేయకపోతే చేయలేదని ఒప్పుకోవాలి. దానిలో తప్పేం లేదు. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేసరికి ఈరోజు నాకు ఇది రీజనింగ్ డిఫికల్ట్ కాదు. కానీ ఎలా అంటే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. కన్‌ఫ్యూజింగ్ అంటే మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. నేను ఒకే పజిల్‌ని ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. రాలేదు. తర్వాత సెకండ్ టైమ్ చూసాను. రాలేదు. వదిలేసాను. నెక్స్ట్ అన్ని క్వెషన్స్ మిగిలిన క్వెషన్స్ ఉంటాయి కదా, ఆ క్వెషన్స్ అన్ని చూసుకుంటూ వచ్చాను. అక్కడ కూడా ఇంకొక పజిల్ ఉంది. ఆ పజిల్ కూడా సేమ్ అంతే. చేశాను రాలేదు. ఇక్కడ ఈ 2 పజిల్స్‌ని నేను పట్టుకోవడం వల్ల ఏమైందంటే 2 టైమ్స్ నేను ట్రై చేశాను కదా, దీనివల్ల నాకు రీజనింగ్‌లో టైం సరిపోలేదు. అంటే టైం తక్కువ ఉంది. అలానే రీజనింగ్‌లో క్వెషన్స్ ఎనీ సిలాజిజమ్స్ అంటే ప్రిలిమ్సే కదా, సిలాజిజమ్స్ గానీ లేకపోతే కోడింగ్, డీకోడింగ్ ఒక క్వెషన్ ఇచ్చారు. నెక్స్ట్ నెంబర్ బేస్డ్ మీద సంథింగ్ 2, 3, 4, 5, 6, 7 ఇచ్చేసి ఈవెన్ నెంబర్‌లోని వాటిని ప్లస్ చేయండి, మైనస్ చేయండి ఇలా ఇస్తారు కదా, అదొక క్వెషన్ ఇచ్చారు అంతే. మిస్‌లేనియస్ క్వెషన్స్ చాలా తక్కువ ఇచ్చారు ఇవాళ రీజనింగ్‌లో. నెక్స్ట్ పజిల్స్ అనేవి ఎక్కువ ఇచ్చారు. పజిల్స్‌లో కూడా 2, 3 పజిల్స్ ఇలా కన్‌ఫ్యూజింగ్‌గా, అవేమి పెద్ద కష్టం కాదు. కానీ ఒకసారి మనం కన్‌ఫ్యూజ్ అయ్యామంటే అవి రావన్నమాట. సో, అది కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ చేయాలని మనం ట్రై చేసినా గానీ కన్‌ఫ్యూజ్ అవుతున్నాం. నేనైతే అలానే కన్‌ఫ్యూజ్ అయ్యాను. సో, ఈ 2 పజిల్స్‌కి నేను టైం ఎక్కువ పెట్టడం వల్ల నా టైం రీజనింగ్‌లో తక్కువైంది. సో, నేను నా రీజనింగ్‌లో అటెంప్ట్ కూడా తక్కువే ఉంది. నేను ఒక జస్ట్ 17 క్వెషన్స్ ఆన్సర్ చేశాను.
ఆ 17 క్వెషన్స్‌లో ఒక 2 క్వెషన్స్ మిస్‌లేనియస్ ఉంటే మిగిలిన 15 క్వెషన్స్ మేబీ నాకు తెలిసి పజిల్సే ఉన్నాయి. సో, వేరే ఏం లేవు. అంటే మాక్ టెస్ట్‌లో మిక్స్‌డ్‌గా ఇస్తాడు అన్ని క్వెషన్స్. బట్ రియల్ ఎగ్జామ్‌లో వచ్చేసరికి పజిల్సే ఉంది. ప్రిలిమ్స్ పేపర్ అంతా ఎస్‌బీఐ పీఓ. సో, మేబీ మనం ఐబీపీఎస్ పీఓ పేపర్ కూడా అంటే ఇలానే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బికాజ్ ఎందుకంటే ఎస్‌బీఐ వాడు ఎలా అయితే తీసుకెళ్తూ ఉంటాడో దాని నెక్స్ట్ నుంచి ఇంప్లిమెంటేషన్‌లో ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ పేపర్ కూడా అలానే వెళ్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ ద ప్రిలిమ్స్, మెయిన్స్ పేపర్స్ ఎప్పుడూ అలానే జరుగుతూ ఉంటాయి. ప్యాటర్న్స్ అలానే జరుగుతూ ఉంటాయి. సో, ఇది అనమాట. తర్వాత నెక్స్ట్ ఇంకేంటంటే అనాలిసిస్ వచ్చేసరికి నా అనాలిసిస్ ఇదే. తర్వాత ఇంకొక వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఈరోజు అర్థం చేసుకుంది ఏంటి అని అంటే, సో ఎగ్జామ్ ఆల్రెడీ జాబ్ వచ్చి దాన్ని పీఓని క్రాక్ చేయాలని చెప్పేసి రోజు కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండే వాళ్ళకంటే డైలీ ప్రాక్టీస్ చేస్తూ డైలీ 100% వాళ్ళ టైంని 100% అంటే అందరూ 100% బెటర్ కదా. కాకపోతే వాళ్ళ ఫుల్ డేలో మోస్ట్ ఆఫ్ ద టైంని ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసమే ఇచ్చే వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ అనేది ఈజీగా ఆన్సర్ చేయగలరు. వాళ్ళకి ఫాస్ట్‌నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఫాస్టెస్ట్ వేలో వాళ్ళు ఫాస్ట్‌గా చేయగలరు. నేను అంతకుముందు నాకంత బాగా ప్రాక్టీస్ ఉంది. బట్ నేను ఎప్పుడైతే జాబ్‌లో జాయిన్ అయ్యానో నాది మార్చ్ 15థ్ వచ్చింది రిజల్ట్. మార్చ్ 15థ్ రిజల్ట్ వచ్చింది. తర్వాత తర్వాత నుంచి ఇంకంతే ఏంటి నా మైండ్‌లో రన్ అయ్యేదంతా ఏముండింది అనంటే, సో నేను ఈ మార్చ్ 15థ్ రిజల్ట్ వచ్చేసింది. తర్వాత నాకు జాయినింగ్ ఇచ్చేస్తారు. లేకపోతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఈ మార్చ్ 15 రిజల్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అన్ని డాక్యుమెంట్స్‌ని రెడీ చేసుకోవడానికి కొంచెం టైం అయిపోయింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎప్పుడెప్పుడు జాయినింగ్ ఉండిద్ది, ఎప్పుడెప్పుడు పిలుస్తారో అన్న భయంతో ఉండేసి నేను వేరే స్టేట్ వెళ్తున్నాను కాబట్టి కొంచెం టైం అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి. లేకపోతే ఉన్న కొంచెం సేపటిని పీస్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పేసి స్టడీ ఎక్కువ చేయలేదు. చాలా లైట్‌గా చేశాను. తర్వాత జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఇక్కడ రియాలిటీ నాకు అర్థమైంది. సో, ఆ రియాలిటీ ఏం అర్థమైంది, రియాలిటీ ఆఫ్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ ఏంటి అని మీకు తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, మనం ఊహించుకునే దానికి రియల్ లైఫ్ బ్యాంకర్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. మనం అనుకునే దానికి ఇక్కడ జరిగేదానికి చాలా 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 డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ అనేది నేను జాబ్‌లో జాయిన్ అయిన తర్వాతే రియలైజ్ అయ్యాను. సో, అప్పుడు నాకేమనిపించింది అనంటే, ఓకే. ఇక్కడ ఇలానే ఉంటే కాదు నెక్స్ట్ అది వెళ్ళాలి అని. కాకపోతే ఇప్పుడున్న ఫస్ట్ ప్రాబ్లమ్, మెయిన్ ప్రాబ్లమ్ నాకేముంది అనంటే టైం లేకపోవడం. బికాజ్ వర్కింగ్ వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ టైం ఉండదనమాట. ఎందుకనంటే మార్నింగ్ 9-5 ఇది బ్యాంక్ టైమింగ్ అనుకుంటారు. లేకపోతే బ్యాంక్‌లో ఇంతే టైం అవుతుంది అని అనుకుంటారు. బట్ ఏంటంటే 9 అనుకున్నది మనం 9:30కి వెళ్ళినా గానీ, ఈ 5 అనుకున్నది మాత్రం ఎప్పుడు 5 అవ్వదు. ఒక్కోసారి 5 అవుతుంది, ఒక్కోసారి 5:30 అవుతుంది, ఒక్కోసారి 6, 6:30 ఇలా అయిపోతూనే ఉంటుంది. 6:30 వరకు అక్కడ ఒక హెక్టిక్ బాగా ప్రెషర్‌ని, టెన్షన్‌ని ఒకసారి క్యాష్ కౌంటర్‌ని అంటే 4:00కి మనం పీపుల్‌ని రావటం ఆపేస్తారనమాట బ్యాంక్‌లో. 4 తర్వాత నుంచి ఉండే ప్రొసీజర్ అక్కడ నుంచి ఆ క్యాష్ టాలీ అవ్వటం ఇదంతా చాలా అంటే పెద్ద ప్రాసెస్ అని గాదు. మేబీ నేను స్టార్టింగ్‌లో ఉండటం వల్ల ఇంత ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతున్నానో లేదో నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఫుల్ అనమాట. అసలు ఆ క్యాష్ టాలీ అయ్యే వరకు, టాలీ అయిన తర్వాత డే ఎండ్ అని చూపించాలనమాట సిస్టమ్‌లో. ఓకే. ఈరోజు మీదంతా అయిపోయింది. డే ఎండ్ అని చూపిస్తేనే స్టాఫ్ అంతా బయటికెళ్ళడానికి అవుతుంది. సో, ఇదంతా ప్రాసెస్ అనేది ఒక్కొక్కసారి ఫాస్ట్‌గా అవుతుంది. ఒక్కొక్కసారి చిన్న చిన్న మిస్టేక్ ఏదైనా బుడ్డ మిస్టేక్స్ వల్ల గూడా చాలా టైం లేట్ అయిపోతుంది. అప్పుడు ఈ 6:30 దాకా ఉన్న ప్రెషర్ అంతా మార్నింగ్ నుంచి ఎప్పుడైతే బ్యాంక్‌లోకి అడుగు పెడతామో బ్యాంక్‌లోంచి బయటకొచ్చే వరకు ప్రెషర్ అలానే ఉంటుంది. సో, అంటే బ్యాంక్‌లో ప్రెషర్ ఉండదు. అంటే క్యాషియర్‌కి ప్రెషర్ ఉండదు. పీఓకి ప్రెషర్ ఉండిద్ది. ఆఫీసర్‌కి ప్రెషర్ ఉండదు. మేనేజర్‌కి ప్రెషర్ ఉండిద్ది. ఇలా ఏం లేదు. బ్యాంక్ జాబ్ చేసేటప్పుడు బ్యాంక్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా వాళ్ళ లెవెల్ ఏదిలో ఉంటే అందులో క్యాష్‌లో ఉంటే క్యాష్, స్కేల్ 1 అయితే స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఏ లెవెల్‌లో ఆ లెవెల్‌కి వాళ్ళకుండే ప్రెషర్ వాళ్ళకుంటుందనమాట. సో, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. సో, ఆల్రెడీ మీరు జాబ్ చేస్తూ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా డిఫికల్ట్ థింగ్. చాలా ప్రీ ప్లాన్డ్‌గా ఉండాలి. అలానే ఆ ప్రీ ప్లాన్డ్‌గా మనం చేసుకున్న దాన్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో, నేను కూడా ఏమనుకున్నానంటే 15 డేస్ 15 మార్క్స్ రాయాలి, అనాలిసిస్ చేయాలి అని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టాను. అండ్ ఆ వీడియోని మీరందరూ ఫాలో అయ్యి మీరు అలానే ఆ 15 డేస్ 15 మార్క్స్ రాసి ఆ మార్క్స్‌ని కరెక్ట్ వేలో అనాలిసిస్ చేసుంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు వచ్చిన ఈ ఎస్‌బీఐ పీఓ రాసేవాళ్ళు గానీ, ఆల్రెడీ రాసిన వాళ్ళు గానీ కన్ఫర్మ్‌గా పాస్ అవుతారు. నా దగ్గరకొచ్చేసరికి ఏంటంటే నాకు ఇంటికొచ్చిన తర్వాత ఇంత టైం ఉండట్లేదు. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత అనాలిసిస్ చేయడానికి అట్‌లీస్ట్ 2 అవర్స్ టైం పడుతుంది. సో, ఫస్ట్ అయితే నాకు ఎగ్జామ్ రాయడానికే ఓపిక ఉండట్లేదు. ఈ 2 అవర్స్ అనాలిసిస్ నేను సరిగ్గా చేయట్లేదు. సో, ఇది నేను బాగా నేర్చుకున్న మిస్టేక్ అనమాట. సో, నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఐబీపీఎస్ పీఓ. సో, దీన్ని ఎలా అయినా సరే నేను ఇంకా క్రాక్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకనంటే అది
ఎందుకనే రీజన్ దానికి చాలా రీజన్ ఉంది. రియల్ లైఫ్ బ్యాంకర్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక వీడియో చేసి పెడతాను. సో, దానిలో మీకు చెప్తాను. ఎందుకని నేను ఇంత గట్టిగా ఇది ఫిక్స్ అయ్యాను. ఆల్రెడీ జాబ్ వచ్చినా గానీ ఇంకో జాబ్ కోసం ఎందుకు ట్రై చేయాలనుకుంటున్నాను. నేను కర్ణాటక స్టేట్‌కి అప్లై చేశాను కదా! కర్ణాటక స్టేట్‌లో రియల్ లైఫ్ బ్యాంకర్స్ ఎలా ఉంటున్నారు. అంటే వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళకి సిట్యుయేషన్ ఏంటి అనేది అంతా కూడా ఒక దానిలో చెప్తాను. ఇప్పుడైతే వచ్చేసి నేను ఎస్‌బీఐ పీఓ రాసాను. బట్ అది నాకెలా అనిపించిందంటే నేను కన్ఫర్మ్‌గా ప్రిలిమ్స్ అయిపోద్ది అననైతే అనిపించలేదు. ఇట్ మే ఆర్ మే నాట్ బి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు కూడా. ఇట్ ఈస్ ఓకే. నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. అది అయినా అవ్వకపోయినా గానీ ఏదైనా మన ప్రిపరేషన్‌లో ఏదైనా లోపం ఉంటేనే ఇలా జరుగుతుంది. సో, నా ప్రిపరేషన్‌లో లోపం ఏంటంటే నేను వర్క్ ప్రెషర్ వల్ల ఇంటికొచ్చిన తర్వాత దీనికోసం ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. అలా కాకుండా ఎగ్జామ్స్ కోసమే ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా మాక్ టెస్ట్‌లు రాసి వాటి అనాలిసిస్ చేస్తే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్. సో, ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చేసరికి దీన్ని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. ఎందుకంటే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఒక 4, 5 ఇయర్స్ లేకపోతే 3-4 ఇయర్స్ బ్యాక్ ఒకలా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది అన్‌ప్రెడిక్టబుల్‌గా తయారైంది. ఎందుకిలా ఉంది అన్‌ప్రెడిక్టబుల్‌గా అనంటే ఒక్కొక్క ఎగ్జామ్‌కి ఒక్కొక్కలా ఉంటుంది. కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది. అలానే కొన్నిసార్లు వేకెన్సీ ఇంక్రీజ్ అవుతున్నాయి, డిక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు పీఓ చూడండి ఐబీపీఎస్ పీఓ ఇంక్రీజ్‌గా ఉంది. కొన్నిసార్లు ఇది లోలో ఉంటుంది. సో, వేకెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాంపిటీషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, సీరియస్ యాస్పిరెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీటన్నిటి మీద ఫ్యాక్టర్స్ అన్నిటిని బేస్ చేసుకొని లాస్ట్‌కొచ్చే కట్ ఆఫ్ అనేది వస్తుంది. కట్ ఆఫ్ ఇప్పుడు ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్‌లో ఉంటుంది అని చెప్తాం. కానీ కట్ ఆఫ్ దానికన్నా తక్కువ కూడా ఉండొచ్చు. లేకపోతే దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో, ఏదైనా గానీ ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే జస్ట్ ప్రెడిక్షన్ మాత్రమే. అది రియల్ కట్ ఆఫ్ కాదు. రియల్ కట్ ఆఫ్‌ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేనట్టుగా ఉంది. ఇంతకు ముందు చేయగలిగే వాళ్ళం, ఇప్పుడు చేయలేకపోతున్నాం. సో, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసరికి 66.75 ఉన్నట్టుంది జనరల్ కట్ ఆఫ్. సో, ఇప్పుడు కూడా నాకు తెలిసి +or-5 ఇలా ఉంటుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేబీ 66.75 అనుకున్నాం కదా! సో, దీనిలోంచి 5 తీసేసామంటే 61.75. ఈ 61.75కి +5 అయినా ఉండొచ్చు. -5 అయినా అయ్యుండొచ్చు. అలానే ఇది సింగిల్ షిఫ్ట్. నేను రాసింది ఒక షిఫ్ట్. ఆ షిఫ్ట్‌ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఈ డేలోనే 4 షిఫ్ట్, రేపు ఒక 4 షిఫ్ట్ జరుగుతున్నాయి. సో, ఇన్ని షిఫ్ట్‌ల మీద అది ఎలా అవుతుంది అని తెలీదనమాట. అది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఆఫ్ August 1st సెకండ్ షిఫ్ట్ అనాలిసిస్. If you like the content, just follow this channel for more banking examination updates. And if you have any doubts regarding to the bank examinations or the content which is not available in the Telugu, just comment under this video about the content. I will try to make a video on it. Thank you.